హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. వెయిట్ లాస్ జర్నీలో డే 38 కరివేపాకుతో డిటాక్స్ ప్రిపేర్ చేసుకుని ఈ హాట్ వాటర్తో డేనైతే స్టార్ట్ చేసేసాను. అండ్ 9 o'clockకి ఓన్లీ క్యారెట్ అండ్ బీట్రూట్తో జ్యూస్ చేసుకుని కాస్త లెమన్ అండ్ హనీని కూడా యాడ్ చేసి ఈ జ్యూస్ని కూడా తీసుకున్నాను. ఇవాళ సండే అవడంతో కొంచెం వాకింగ్ చేయడానికి లేట్ అయింది. 10 o'clockకి వార్మప్ కంప్లీట్ చేసుకుని 1 hour వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. లాస్ట్ ఇయర్ వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు ఎక్కువ వర్షాలు ఉండేవి, అసలు వాకింగ్ చేయడానికి కూడా వీలుండేది కాదు. అలాంటప్పుడు అసలు వాకింగ్ స్టాప్ చేయకుండా 1/2 hour వాకింగ్ ఎక్సర్సైజెస్ చేసేదాన్ని, సెపరేట్గా నార్మల్ ఎక్సర్సైజెస్ కూడా చేసేదాన్ని. ఇయర్ లక్కీగా వర్షాలు అయితే లేవు. మిగిలిన 7 days కూడా వర్షాలు లేకపోతే హ్యాపీగా సాగిపోతుంది. 1 hour వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత 10 minutes ఎక్సర్సైజ్ కూడా చేసేసి ఎగ్జాక్ట్గా 11:30కి ఫస్ట్ మీల్ రైస్ విత్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ రసంతో కంప్లీట్ చేసేసాను. ఎప్పట్లానే భోజనం తర్వాత ఒక ఖర్జూరాన్ని కూడా తీసుకున్నాను. నేను వాకింగ్ చేసినప్పుడు వర్షం పడలేదు, కానీ ఆఫ్టర్నూన్ అయితే వర్షం పడింది. ఇంకా బబ్లీ తన అంబ్రెల్లాతో వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది. అండ్ అమ్మ ఇలా నాకు వీడియో తీయి, నేను స్లోగా తిరుగుతాను అని చెప్పి ఇలా వీడియో తీయించుకుంది. చాలా విషయాల్లో నాకు రాని ఐడియాస్ కూడా బబ్లీకి భలే వస్తాయి. అండ్ ఇంకా 2 o'clockకి స్నాక్స్ వచ్చేసి సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఒక్కొక్కసారి డే చాలా బిజీగా ఉంటుంది, అలాంటప్పుడు డైట్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం కూడా కష్టమే అనిపిస్తుంది. డైటింగ్కి రెస్ట్ దొరికిందని స్కిప్ చేసేస్తున్నారా, లేదంటే మ్యాక్సిమం ట్రై చేద్దాము టైమింగ్ మెయింటైన్ చేయడానికని ట్రై చేస్తున్నారో కమెంట్ చేసేయండి. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇన్ కేస్ కుదరకపోతే ఇంక చెప్పేదేముంది, స్కిప్ చేసేస్తాను. ఇవాళ అయితే నా డే కొంచెం బిజీనే. అనుకోకుండా బయటకు వచ్చాము. ఇంకా వాటర్ కూడా జస్ట్ 2.5 liters తాగాను. ఇంకా డిన్నర్ కూడా 6:30కి 1 apple అండ్ అలాగే లైట్గా పాప్కార్న్ తిని సరిపెట్టేశాను. జర్నీ స్టార్ట్ అవ్వకముందే వర్షం పడింది కదా, సో క్లైమేట్ చాలా బాగుంది. మేమైతే జర్నీని బాగా ఎంజాయ్ చేసాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? అజరం వెళ్తున్నామండి. అక్కడ ఇత్తడి చాలా ఫేమస్ కదా, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. చాలా షాప్స్ ఉన్నాయి, మనం చూడాలే. కానీ కుక్వేర్ కలెక్షన్ అయితే సూపర్ అండి. అంతా బాగానే ఉంటుంది, కానీ ఇలా షాప్స్కి వెళ్ళినప్పుడు వీడియో తీయాలి, నేను యూట్యూబర్ అన్న విషయమే మర్చిపోతాను. మధ్యలో గుర్తొచ్చి కొన్ని వీడియోస్ అయితే తీశాను. వాటిని సెపరేట్గా ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను ఏం తీసుకున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం ఈ వీడియో మీకు బోరింగ్గానే అనిపించవచ్చు. నేనైతే వెయిట్ లాస్ జర్నీలో డే 38 కంప్లీట్ చేసేసాను. మళ్ళీ డే 39 వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వనితా సాగర్.